చెట్టు కాసిన పళ్ళు అందంగా ఉంటాయి, కానీ ఆ చెట్టు బ్రతకడం కోసం మట్టిలో ఊపిరాడక చేస్తున్న వేరు ఎవరికి కనిపించదు. ఆ పళ్ళు మీ కుటుంబం అయితే ఆ పాతాళంలోకి కుంగిపోయిన వేరు పేరే కొడుకు. ఊహ తెలియని వయసు అదొక్కటే వాడికి దొరికిన స్వర్గం. అప్పుడు వాడు చక్రవర్తి, మట్టిలో దొల్లినా కూడా మకుటం లేని మహారాజు. అమ్మ కొంగు చాటును దాకుంటే ప్రపంచం వాడి పాదాల చెంత నిలిచేది. అదంతా తుఫాన్ ముందు ప్రశాంతత మాత్రమే. ఒక బలిపశువుని కత్తికి బలిచ్చే ముందు దానికి అందంగా అలంకరించి మురిసిపోతారే, సరిగ్గా అలాంటి స్వర్గం అది. ఎప్పుడైతే మూతి మీద మీసం మొలుస్తుందో అప్పుడే గుండెల్లో భయం కూడా మొలుస్తుంది. టీనేజ్ లో రక్తం ఉరకలేస్తూ ఉంటుంది. కళ్ళ నిండా అట్రాక్షన్, అమ్మాయిలు, క్రికెట్, సినిమాలు, మెదడు నిండా కళలు, చేతులు మొబైల్, కానీ జోబులో చెల్లిగవ్వ కూడా ఉండదు. 20 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి దండగ మనిషి, బయట సమాజానికి పనికిరాని మనిషి. జాబ్ లేకపోతే పిల్లనెవరు, డబ్బు లేకపోతే ప్రేమించిన పిల్ల కూడా ఉండదు.